నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఘరానా మోసం. దాదాపు 300 మంది నుండి 20,000 రూపాయల వసూలు. ఉద్యోగాల ఆశ చూపి డ్రెస్ కోడ్ సాకుతో డబ్బులు వసూలు చేసిన వైనం. న్యాయం చేయాలంటూ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యానవన పంటల సాగుపై ఆసక్తి పెంపొందించుకోవాలి. పంటల సాగుపై 2 రోజుల శిక్షణ ప్రారంభం. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. పాఠశాల క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలి. పీడీలకు డీఈఓ శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం. ఎస్డీఎఫ్ నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామేశ్వర్ ఎన్నిక. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులకు ఓ వ్యక్తి కుచ్చుటోపి పెట్టిన ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి డ్రెస్ కోడ్ సాకుతో దాదాపు 300 మంది నిరుద్యోగుల నుండి 20,000 రూపాయల చొప్పున వసూలు చేయగా మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపిస్తే డబ్బులు రాలుతాయన్న నమ్మకంతో ఆదిలాబాద్ పట్టణంలో ఓ ముఠా ఘరానా మోసానికి తెరలేపింది. మోసగాల నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపు 300 మంది బాధితులు వారికి 20,000 రూపాయల చొప్పున డబ్బులు ముట్టచెప్పి ప్రస్తుతం లబోదీబోమంటున్నారు. ప్రముఖుల చేత డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఏర్పాటు చేసిన కార్యాలయాలు తెరిపించి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన కలకలం రేపింది. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. 2 రోజులుగా కార్యాలయం మూసివేసి ఉండటంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహజన్ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండలం శంకరుగూడకు చెందిన కృష్ణ అనే వ్యక్తి పట్టణంలోని రామ్నగర్ కాలనీలో ఇటీవల డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. ఊట్నూరు జైనూరులోనూ బ్రాంచ్లను ప్రారంభించి ప్రముఖులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. రిమ్స్ ఆసుపత్రికి సైతం 1 కోటికి పైగా విలువ చేసే పరికరాలు ఇస్తున్నట్టు ప్రచారం జరిపారు. ప్రజాసేవ చేస్తున్నట్టు పైకి కనిపిస్తూనే లోపల నిరుద్యోగులకు టోకరా వేసే భారీ పన్నాగం పన్నారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి డ్రెస్ కోడ్ సాకుతో 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని, తిరిగి వేతనంలో ఆ నగదును జమ చేస్తామని నమ్మించారు. సదరు వ్యక్తి ప్రచారం చూసిన బాధితులు ఆయనను నమ్మి డబ్బులు ముట్టచెప్పారు. 2 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో బుధవారం వచ్చి చూసేసరికి కార్యాలయానికి తాళం వేసి ఉంది. సంబంధిత వ్యక్తుల ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారని, ప్రచారాన్ని చూసే నమ్మి మోసపోయామని బాధితులు వాపోయారు. కృష్ణ అనే వ్యక్తి వెడమ ఫౌండేషన్ పేరిట సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిసిందన్నారు. అదే నమ్మకంతో తాము డ్రెస్ కోడ్ కోసం 20,000 రూపాయలు చెల్లించామని, తమకు న్యాయం చేయాలని కోరారు. నెల క్రిందట ఇక్కడ జాయిన్ అయినా నాకు కూడా మా యొక్క బంధువుల ద్వారా తెలిసింది ఇక్కడ జాబ్ ఉంది, వేకెన్సీస్ ఉందని మేము కూడా వచ్చినాము. తర్వాత అమౌంట్ కట్టేటప్పుడు కూడా మాకు డౌట్ వచ్చినాయి, కానీ మేము ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ సారు వెడమ ఫౌండేషన్ నడుపుతున్నాడు, మంచి సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాడని మేము కూడా అదే నమ్మకంతో, ఎమ్మెల్యే సార్ కూడా ఉన్నారు, అందరు ఉన్నారని మేము కూడా ఒక హోప్ తోటి మాకు కూడా ఒక ఉపాధి హామీ దొరుకుతుందని మేము కూడా ఒక జాయిన్ అయినాము. మేము కూడా ఒక 20,000 కట్టినా. 20,000 ఎందుకని అడిగితే కూడా మీ డ్రెస్ కోడ్ మోసుకోము, మీ ఐడెంటి కార్డు కోసం, మీ షూస్ కోసం తీసుకుంటున్నాం తప్ప దేనికోసం కాదని చెప్పారు. అలాగే మేము కూడా జాయిన్ అయ్యి ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఇనాగ్రేషన్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే అందరూ వచ్చారు, సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అలాగే ఇళ్ళ గడిచిపోయిపోతే మా శాలరీ సిస్టమ్ కూడా మేము కూడా అడిగితే ఒక 2 డేస్ పోస్ట్పోన్ చేసిండు. సార్ కూడా ఇక్కడ లేకుండే వేరే స్టేట్కి, ఢిల్లీకి వెళ్ళిపోయిండు. అక్కడ తర్వాత నిన్న ఇస్తామని సార్ ఒప్పుకున్నారు. 3 o'clock అందరు రండి అని చెప్పారు. అయితే తీరా మేము ఆల్రెడీ ముందే వచ్చేసినాము. నిన్న సాయంత్రం వచ్చేవరకు
ఎవరైతే సార్ ఉన్నాడో సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. సార్ కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోసపోయిండు. వాళ్ళు కూడా మేము కూడా మోసపోయినామని వాళ్ళు కూడా అమౌంట్ కట్టిండు. వాళ్ళు కూడా మాకంటే ఇంకెక్కువ కట్టిండు. ఇలా నిన్న వచ్చే వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి నిన్నటి నుంచి ఏమీ రెస్పాన్స్ ఏం లేదు. డ్రెస్ కోసము అందరి దగ్గర 20,000 కలెక్ట్ చేసుకున్నాడు. అట్లా శాలరీ ఏమో 20,000 ఇస్తున్నాడు. వాళ్ళ స్టడీని బట్టి ఇంకెక్కువ ఉంటుంది. ఆ వెడమబోజు ఫౌండేషన్ అతను నడుపుతున్నాడు. అట్లా అని సేవా కార్యక్రమాలు ఎక్కడన్నా ఉంటే కూడా హెల్ప్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. అందుకని ఇక సార్ కూడా ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎత్తుకోడు కదా అనుకుని మేము కూడా హోప్ తోటి ఓడి పెట్టిండు. గ్రాండ్గా ఓపెనింగ్ కూడా అయింది కదా, అందుకని మేము అదే హోప్ తోటి ముందుకెళ్ళి. పట్టణంలోని ఉద్యానవన యూనివర్సిటీలో ఎస్సీ రైతులకు ఉద్యానవన పంటల సాగుపై 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు రైతులకు ఉద్యానవన పంటల సాగు పట్ల కలిగే లాభాలను వివరిస్తూ సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఉద్యానవన పంటల సాగుకు జిల్లాలో అనువైన నేలలు ఉన్న నేపథ్యంలో పంటల సాగుపై ఆసక్తి పెంపొందించుకోవాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ ప్రిన్సిపల్ సీనియర్ శాస్త్రవేత్త మురళి సూచించారు. ఉద్యానవన యూనివర్సిటీలో ఎస్సీ రైతులకు ఉద్యానవన పంటలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి రోజు తెలంగాణ హెడ్ డాక్టర్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పంట వేసిన నాటి నుండి చేతికందే వరకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. ఎటువంటి అవసరమున్నా ఉద్యానవన యూనివర్సిటీలో సంప్రదిస్తే తగు సలహాలు సూచనలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊట్నూర్ ఉద్యానవన అధికారి సందీప్, ఉద్యానవన ఏఈఓలు శ్రీనివాస్, ఇర్ఫాన్, రైతు సంఘం నాయకులు చిలుక దేవిదాస్ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ ఉద్యానవన యూనివర్సిటీ ప్రిన్సిపల్ మురళి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించేలా శిక్షణలు ఇస్తున్నామన్నారు. రైతులు కూడా ఉద్యానవన పంటలపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఉద్యాన పంటలకు జిల్లాలో అనువైన నేలలు కూడా ఉన్నాయని తెలిపారు. రైతులు 2 రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 2 రోజుల్లో రోజుకు 150 చొప్పున శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉద్యాన పండ్ల తోటల గురించి అవగాహన కల్పించటం, దానికి ఎట్లా మొక్కలు నాటడం, ఎట్లా పోషణ చేయటం, ఎరువులు ఎట్లా వేయటం, దీనితో ఉపయోగాలు ఏంటి, మంచి మేలైన రకాలు అంటే ఎట్లా గ్రాఫ్ట్ ద్వారా వేరుమూలము. మీకు గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టడం అనేది తెలియకపోవచ్చు. అంటుకట్టిన మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని నాటుకుంటాం మంచిది. ఆ తర్వాత మనకి ప్రైవేట్ నర్సరీస్ చాలా ఉన్నాయి. బయట నర్సరీస్లో అయితే మనకి వాళ్ళు ఎటువంటి సయాన్ మెటీరియల్ అంటే మంచి చెట్టు నుండి తీసుకోరు. వేరు కూడా ఈ బయట దొరికిన పీచులు టెంకాయలతో వాళ్ళు వేరు మూలాన్ని తయారు చేస్తారు. అలా కాకుండా మన నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్తో నాటుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది మీరు నాటిన తర్వాత తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళని మీరు నిలదీయవచ్చు, మా చెట్టుకి కాయలు సమంగా రాకపోయినా దానికి వేరు పక్క నుండి ఏమన్నా తేడాలు వచ్చినా సరే చేయొచ్చు. అందుకనేసి సర్టిఫైడ్ ప్లాంటింగ్ మెటీరియల్ మీకు ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మీకు నాలెడ్జ్ ఒక పెద్ద పుస్తకం ఇస్తున్నాము. ఉద్యాన పంటలు అన్నీ మనకి 300 రకాల పంటలు ఉన్నాయి. కూరగాయలు అయితే మనకి 30-40 కూరగాయలు ఉన్నాయి. పండ్ల తోటలో కూడా 30 దాకా ఉన్నాయి. ఆ తర్వాత మనకి పూలు ఉన్నాయి. తర్వాత మనకి ఔషధ మొక్కలు మీకు తెలిసి చాలా తక్కువ. వాటన్నిటి గురించి కూడా ఒక 600 పేజీల పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం మీరు చదువుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన విష్ణుకాంత్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సత్కరించారు. ఆయన చేసిన సేవలను కొనియాడి విష్ణుకాంత్ దంపతులను శాలువాలతో సత్కరించి బహుమతి ప్రదానం చేశారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సత్కరించడంతో హోంగార్డ్ విష్ణుకాంత్ దంపతులు ఆయన కుటుంబ సభ్యులు ఆనంద బాష్పాలతో ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. హోంగార్డుల సేవలు పోలీసు యంత్రాంగంలో కీలకమని, అన్ని అంశాల్లో సిబ్బందికి సరిసమానంగా విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. 1984లో ఉద్యోగంలో చేరిన హోంగార్డ్ విష్ణుకాంత్ అందించిన సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, వామన్, హోంగార్డ్ కార్యాలయ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, సిబ్బంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని క్రీడా పాఠశాలలో ఎస్జేఎఫ్ నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్నికతో పాటు క్రీడా క్యాలెండర్ సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డీఈఓ శ్రీనివాస్ రెడ్డి హాజరై
పీడీలకు పలు సూచనలు చేశారు. అనంతరం నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సీనియర్ పీడీ రామేశ్వర్ను నియమించారు. పాఠశాల క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని క్రీడా పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎస్జీఎఫ్ నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎన్నికతో పాటు క్రీడా క్యాలెండర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేటెడ్ పోస్టు కావడంతో సీనియర్ పీడీ అయిన రామేశ్వర్ను ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు, పీడీలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హెచ్జీఎఫ్ మాజీ కార్యదర్శి కాంతారావు, స్పోర్ట్స్ స్కూల్ హెచ్ఎం భూమన్న, నడుమెల హరిచరణ్, రాష్ట్రపాల్ నన్నెపు స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేలా శిక్షణలు అందించాలని, హెచ్జీఎఫ్ తరఫున జిల్లా, జోనల్ స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. పీడీలకు ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాల క్రీడలు విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మనము పిల్లలకి చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలి పిల్లలు. కాబట్టి మనము పిల్లలందరికీ పాఠశాలలో క్రీడల కొరకు ఎన్నిక జరగాలి. పిల్లల్ని గేమ్ వారిగా, తర్వాత మండల వారిగా కూడా పిల్లల్ని ఎంపిక చేయాలి. తర్వాత జిల్లా లెవెల్లో కూడా స్పోర్ట్స్ నిర్వహించాలి. తర్వాత జోనల్ లెవెల్లో కూడా నిర్వహించి రాష్ట్ర క్రీడా పోటీలకు మన జిల్లా తరఫున అన్ని క్రీడలకు సంబంధించిన పిల్లల్ని పంపించే ఏర్పాట్లు మనం చేయాలి. దానికి సంబంధించి నేను కలెక్టర్ గారి ద్వారా కొన్ని నిధులు మంజూరు చేయడానికి నేను నోటిఫై పెడతాను. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా కలెక్టర్ గారికి క్రీడలు నిర్వహించడానికి అవసరమైన డబ్బులు మంజూరు చేయడానికి ఫైల్ మూవ్ చేయండి. జిల్లా విద్యాశాఖ తరఫున నేను మూవ్ చేస్తాను. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే నేను వాటిని తీర్చడానికి అవసరమైతే రాష్ట్ర అధికారులకు కూడా మీ తరఫున పర్మిషన్ కొరకు నేను రాస్తాను. మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మాట ఇస్తున్నాము జిల్లా కలెక్టర్ ద్వారా. తలమడుగు మండలం కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బదిలీలు చేయడాన్ని ఖండిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 82 మంది విద్యార్థులున్న పాఠశాలలో 6 ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారని, అందులో నుండి 3 సర్దుబాటు కింద బదిలీ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాల ఆవరణ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విధులకు వచ్చిన ఉపాధ్యాయులను బయటే ఉంచి ఆందోళన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దేవారెడ్డి, స్వామి, మధు, వేణు, రాము, కమలాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కజ్జర్ల గ్రామస్తులు ముట్టె కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 6 మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాల నుండి 3 సర్దుబాటు చేయడంతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సర్దుబాటును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే గ్రామస్తులంతా కలిసి విద్యార్థుల టీసీల కోసం వినతి పత్రాలు అందిస్తామన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే కజ్జర్ల ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 3 టీచర్లని రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువగా ఉందని చెప్పేసి 3 టీచర్లు ఇక్కడ నుంచి వేరే పాఠశాలలకు షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని కజ్జర్ల గ్రామ ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే ఒక పక్క చెప్తా ఉన్నారు, మా బడికి ప్రభుత్వ స్కూళ్ళని బతికించండి, ప్రైవేట్ పాఠశాలని మూసేయండి అని చెప్తూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ కూడా పల్లెల్లో ప్రతి ఇంటికి కూడా గ్రామంలో ప్రతి ఇంటికి ఉపాధ్యాయుల్ని పంపి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లయితే గురుకులాల్లో అందించిన విధంగా నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు రేషనలైజేషన్ ప్రక్రియ అని చెప్తూ సుమారుగా మా గ్రామంలో
12 మంది విద్యార్థులు 90 సంఖ్యకు తక్కువగా ఉన్నారని చెప్పేసి 3 ఉపాధ్యాయుల్ని ఈరోజు రేషనైజేషన్ ప్రక్రియలో తొలగించడంతో మరి 3 ఉపాధ్యాయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరి 5 క్లాసులు ఏవైతే ఉన్నాయో 5 క్లాసులు ఏ విధంగా నడుస్తాయో ఒకసారి మేము ప్రభుత్వం కానీ అధికారులను కానీ మేము కజ్జల గ్రామ పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన స్పందించి డిఈఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా కజ్జల గ్రామంలో ఎవరైతే 3 టీచర్లను ఇక్కడ నుంచి రేషనలైజేషన్ పేరు చెప్పి ట్రాన్స్ఫర్ చేసిందో ఆ టీచర్లు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బడి తాళాలు తెరవనీయకుండా గ్రామస్తులం అందరం కూడా ఏకతాటి పైన ఉండి ఆ టీచర్లు వచ్చే వరకు స్కూల్ని కొనసాగించమని వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is no longer a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన భవిష్యత్ పోరాట కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు ఇతరతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చిరంజీవి, ఏఐటియుసి నాయకులు సిర్ర దేవేందర్, గాజంగుల రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పుర కార్మికులు కష్టపడుతున్నారని అన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ కమిటీ 19,000 చెల్లిస్తామని చెబుతున్నా ఏఐటియుసి నాయకత్వం 22,000 చెల్లించాలన్న ప్రతిపాదన ఉంచిందన్నారు. పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ, పీఎఫ్ను సైతం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తలమరుగు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నక్క ధనుంజయను ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం ఒక ప్రకటనలో ఆయన ఎన్నిక వివరాలను వెల్లడించి అభినందనలు తెలియజేశారు. తనను నమ్మి మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తానని ధనుంజయ్ పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ముందడుగు వేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారు తప్ప బీసీల కోసం చేసిందేమీ లేదని ఆక్షేపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తున్నారని, అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు గత 9 ఏళ్లలో బీసీలను ఏనాడు పట్టించుకొని ప్రభుత్వం, మరి ఈరోజు మా ప్రభుత్వం మరి బీసీలకు వారి యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా గర్వించదగ్గ విషయం. నాడు మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా అదే మాదిరిగా కామారెడ్డి డిక్లరేషన్లో జిస్కి జితని ఆబాది ఉస్కి ఉత్ని భాగ్యదారి అనే నినాదంతో ఎవరి ఎంత జనాభా ఉంటుందో వారికి అంత వాటా అనే నినాదంతో వాళ్ళకి బీసీలకు ఈ పార్టీ 42% రిజర్వేషన్లు మేము ఎన్నికల ముందు మేము వాళ్ళకి వాగ్దానం చేసినాం. దానికి తొలిమెట్టుగా ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీ పాలనలో మీరు గత 9 ఏళ్ల పాలనలో కేవలం బీసీలను ఒక ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు తప్ప బీసీలకు చేసిందేం లేదు. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూన్ 25 నుండి జూలై 25 వరకు హ్యాండ్స్ ఇన్ సాయిల్
హార్ట్స్ విత్ ఇండియా నినాదంతో దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజేషన్ ప్రతినిధి తారిక్ అమీన్ వెల్లడించారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు విద్యార్థులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అందుకు అనుగుణంగానే ఆర్గనైజేషన్ తరపున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో తస్లీం తబస్సుం, అమ్జద్ అలీ, ఖాదిర్, సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తుంది మీరు గమనించారు. ఈ ఆక్సిజన్ చెట్టు నుంచి వస్తుంది కాబట్టి మనం చెట్టు నాటిండాలి. తలమడుగు మండలం పల్లిబి గ్రామ ప్రధాన రహదారి నిర్మాణాన్ని గత 6 నెలల కిందట ప్రారంభించిన నిధులు నిలిచిపోవడంతో పనులు ఆగిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ను వేసినప్పటికీ పనులు పెండింగ్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల కోసం రోజు వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీస్ను సైతం నిలిపివేయడంతో సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డికి తమ ఇబ్బందులను గ్రామస్తులు వివరించారు. స్పందించిన ఆయన బ్లేడ్ ట్రాక్టర్ను పంపించి గ్రావెల్ను తొలగించారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమం అయ్యింది. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మౌనీష్ రెడ్డికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ రోడ్ నుంచి పల్లికి వెళ్లే రహదారి కొత్త రోడ్డు కోసం కాంట్రాక్టర్ గారిని 6 నెలల నుంచి మాకు ఇబ్బందికరంగా ఉంది. ఇరువైపుల మూరం పోసేయడం వలన బస్సు రాకపోకలు బంద్ అవడం జరిగింది. అయితే బస్సు రావాలంటే ఇరువైపుల మూరం తొలగించమని కాంట్రాక్టర్గా ఎన్నిసార్లు స్పందించినా కానీ మాకు 6 నెలల నుంచి ఒక్కసారి కూడా స్పందించలే, మూరంని తొలగించలే. అదేవిధంగా బస్సు రాకపోకలు బంద్ అవడంతో మన ముడుపు మౌనీష్ రెడ్డిని మా పల్లివి తరఫున వెళ్ళి కలవడంతో వారు వెంటనే స్పందించి ఈరోజు ట్రాక్టర్ని పంపించి ఇరువైపుల మోరాన్ని తొలగించడం జరుగుతుంది. వారికి పల్లివి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చదువుల తల్లి సరస్వతీదేవి పవిత్ర బాసర పుణ్యక్షేత్రం ఉన్నప్పటికీ ఉన్నత విద్యకు జిల్లా విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారని శ్రీ జ్ఞాన సరస్వతి విశ్వవిద్యాలయ సాధనా సమితి జిల్లా అధ్యక్షులు నంగి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని విశ్వవిద్యాలయ ప్రాధాన్యతను వివరించారు. జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యేంత వరకు అవిశ్రాంత పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ విశ్వవిద్యాలయం కావాలి. విశ్వవిద్యాలయం కావాలనేది గత 2009 నుంచి 2024 వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నది. కానీ మన మీద వివక్షత, మన జిల్లా మీద వివక్షత ఎక్కడ కూడా యూనివర్సిటీ అనే పదం వాడతలేదు. మంజూరు అంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు, తర్వాత ఎక్కడ కూడా మంజూరు అనే ఇస్తున్నామనే ఆలోచన లేదు, ఏర్పాటు చేసే ఆలోచన లేదు. కాలయాపన గడుస్తూనే ఉన్నది. మన దగ్గర విద్యార్థులంతా కూడా బయట స్టేట్లకు పోతున్నారు, బయట యూనివర్సిటీలకు పోతున్నారు. మన డబ్బంతా అక్కడికి వేరే యూనివర్సిటీలకు వెళ్ళిపోతూనే ఉన్నది. మన జిల్లాకు వెనుకబడ్డ జిల్లా అని పేరు పెట్టిండ్రు. మనం ముందరేసే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. సరస్వతి ఉమ్మడి జ్ఞాన సరస్వతి ఒక్కలో ఉన్నది, అక్కడ ఆ పేరు పెట్టి అంతకుముందు శాంక్షన్ అయిన యూనివర్సిటీని కూడా దాన్ని మళ్ళీ రివ్యూ చేయట్లేదు. ఆ బడ్జెట్ ఇవ్వట్లేదు, బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయట్లేదు. ఎక్కడ ఏర్పాటు చేసి మన ప్రకటనలు కూడా లేదు ఇప్పటివరకు. కేవలం ప్రకటన చేసి బయలు పెడుతున్నారు. మన విద్యార్థులందరూ కూడా తిరుగుతున్నారు, పట్టభద్రులు రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు. ఈ కాలంలో ఖచ్చితంగా ఉన్నత విద్యకు, మన పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు ఎప్పుడు ఏర్పాటు కావాలి. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీలు ఇచ్చారు, ప్రతి జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేసిండ్రు. మన ఆదిలాబాద్ జిల్లా యూనివర్సిటీని మర్చిపోయినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి మనం అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ యూనివర్సిటీ దానికి సంబంధించిన ఏర్పాటు చేయట్లేదు. ఆ కాలంలో యూనివర్సిటీ ఇచ్చిన తర్వాత నిర్మల్లో ఏర్పాటు చేయాలి, ఆదిలాబాద్ ఏర్పాటు చేయాలనే ప్రాతిపదిక కారణంగా మళ్ళీ అది డిగ్రీ కాలంలో ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడం వల్ల ఉన్న నిర్మల్లో యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఉన్నతీకరణ కోసం నోచుకున్న యూనివర్సిటీ కూడా ఆల్రెడీ దాని క్యాన్సిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్త యూనివర్సిటీ అనేది మరుగున పడిపోయింది. మన జిల్లాలో ఉన్న నాయకులు కేవలం వాళ్ళ స్వలాభాల కోసం తప్ప యూనివర్సిటీ కావాలనే పదం వాడరు. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పదం కావాలనే ఆ యూనివర్సిటీ అనే పదానికి అర్థం తెలియదు, వాళ్ళకు విలువ తెలియదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఘరానా మోసం. దాదాపు 300 మంది నుండి 20,000 రూపాయల వసూలు. ఉద్యోగాల ఆశ చూపి డ్రెస్ కోడ్ సాకుతో డబ్బులు వసూలు చేసిన వైనం. న్యాయం చేయాలంటూ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యానవన పంటల సాగుపై ఆసక్తి పెంపొందించుకోవాలి. పంటల సాగుపై 2 రోజుల శిక్షణ ప్రారంభం. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. పాఠశాల క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలి.
పీడీలకు డీఈఓ శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం. ఎస్డీఎఫ్ నూతన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రామేశ్వర్ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.